గురు పౌర్ణమి సందర్భంగా సమస్త సహచరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గురు పౌర్ణమి రోజున ప్రజలు తమ గురువు యొక్క ఆశీర్వాదం పొందుతారు మరియు జీవితంలో సరైన మార్గంలో నడవాలని సంకల్పం చేస్తారు. ఈరోజు ఏమి చేస్తారు? గురువు పూజ మరియు వందనం జరుగుతుంది. శిష్యులు తమ గురువుకు శ్రద్ధాపూర్వకంగా నీరాజనం అర్పిస్తారు. ఆశ్రమాలు, విద్యాలయాలు మరియు ఆలయాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సత్సంగం, ధ్యానం, భజన, కీర్తనలు జరుగుతాయి లేదా కథ వినడం జరుగుతుంది. గురు పౌర్ణమి ఒక పండుగ కాదు, ఇది గురువు మరియు శిష్యుడి మధ్య ఆధ్యాత్మిక సంబంధాన్ని జరుపుకునే ఉత్సవం. ఈరోజు మనకు గుర్తు చేస్తుంది, జ్ఞానం, చరిత్ర మరియు మార్గదర్శనం ద్వారా జీవితాన్ని ఉత్తమంగా మార్చవచ్చు మరియు దానికి గురువు స్థానం అత్యంత ఉన్నతమైనది. కాబట్టి ప్రియ సహచరులారా, కథను చివరి వరకు తప్పక వినండి, ఎందుకంటే ఈ గురు పౌర్ణమి మీ జీవితం యొక్క దశ మరియు దిశ రెండింటినీ మార్చవచ్చు. వీడియో చివరలో గురు పౌర్ణమి యొక్క ముఖ్యమైన సందేశం ఇవ్వబడింది. దయచేసి దానిని వినడం మీ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం అత్యంత అవసరం. ఇప్పుడు గురు పౌర్ణమి యొక్క ఈ దివ్య కథను ప్రారంభిస్తాము. చాలా కాలం క్రితం ఒక పేద బాలుడు ఉండేవాడు. అతని పేరు అర్జున్. అతను తన అనారోగ్యంతో ఉన్న తండ్రి మరియు చిన్న చెల్లెలితో ఒక పాడుబడిన గుడిసెలో నివసించేవాడు. ప్రతిరోజు అర్జున్ అడవిలోకి వెళ్ళి ఎండిన కట్టెలను సేకరించి వాటిని బజారులో అమ్మి కొంత డబ్బు సంపాదించేవాడు. ఇది అతని రోజువారీ సంఘర్షణ. ఆశాకిరణం లేని జీవితంగా అనిపించేది. అతని కళ్ళు తరచూ విచారంతో నిండి ఉండేవి. ఆ లోకం యొక్క భారాన్ని మోస్తున్నట్లు, ఎప్పుడూ అతనికి దయచూపని లోకంలా. ఒకరోజు అర్జున్ అడవిలో లోతుగా కట్టెలు కోస్తున్నప్పుడు అతనికి ఒక విచిత్రమైన శాంతి అనుభవమైంది. సూర్యకిరణాలు చెట్ల మధ్య నుండి జారిపోతూ వస్తున్నాయి. గాలిలో ఒక తెలియని సుగంధం ఉంది. అప్పుడు అతను ఒక సాధువును చూశాడు. ఒక పెద్ద మర్రి చెట్టు కింద ధ్యానంలో మునిగి ఉన్నాడు. అతని ముఖంపై అపారమైన శాంతి మరియు కరుణ ఉంది. అది అర్జున్ ఎప్పుడూ ఎవరిలోనూ అంత శాంతి చూడలేదు. అర్జున్ నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళి సాధువుకు ప్రణామం చేశాడు. సాధువు తన కళ్ళు తెరిచాడు. అతని కళ్లలో ఒక అద్భుతమైన తేజస్సు ఉంది. అది అర్జున్ను మంత్రముగ్ధుడిని చేసింది. ఏమి కావాలి బాలకా? సాధువు మధురమైన స్వరంతో అడిగాడు. అర్జున్ వెనకడుగు వేస్తూ, గురువర్యా, నేను చాలా పేదవాడిని. నా తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. నా చిన్న చెల్లెలు ఆకలితో ఉంది. నేను రోజూ ఇక్కడకు వచ్చి కట్టెలు కోస్తాను, కాని కడుపు నింపడం కూడా కష్టం. అతని స్వరంలో నొప్పి మరియు అసహాయత స్పష్టంగా కనిపించాయి. సాధువు చిరునవ్వుతో, పేదరికం మనసుది, ధనానిధి కాదు. నీ మనసు అశాంతంగా ఉంది, అందుకే నీకు అంతా అసంపూర్ణంగా అనిపిస్తుంది. ఈ మాటలు విని అర్జున్ ఆశ్చర్యపోయాడు. అతను ఎప్పుడూ ఈ విధంగా ఆలోచించలేదు. సాధువు అతన్ని తన పక్కన కూర్చోమని చెప్పాడు. ఆ రోజు నుండి అర్జున్ ప్రతిరోజూ అడవికి వచ్చేవాడు. కట్టెలు కోయడానికి మాత్రమే కాదు, సాధువును కలవడానికి కూడా. సాధువు అతనికి ధ్యానకళను నేర్పాడు. మనసును శాంతపరిచే మార్గాలను చెప్పాడు. జీవితం యొక్క అర్థాన్ని వివరించాడు. బాహ్య ప్రపంచం నీకు ఎప్పటికీ నిజమైన సుఖాన్ని ఇవ్వదు. నిజమైన సుఖం నీ లోపలే ఉంది, దానిని గుర్తించు అని అతను చెప్పాడు. సాధువు యొక్క బోధనలు అర్జున్కు అమృతం వంటివి. క్రమంగా అర్జున్ తన మనసుపై నియంత్రణ సాధించడం నేర్చుకున్నాడు. అతని విచారం తగ్గిపోయింది. దాని స్థానంలో ఒక కొత్త శాంతి చోటు చేసుకుంది. అతని ఇప్పటికీ కట్టెలు కోస్తున్నాడు, కాని అతని దృక్పథం మారిపోయింది. అతను తన సంఘర్షణ కేవలం శరీరానిది మాత్రమే కాదు, మనసుది కూడా అని అర్థం చేసుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ ఇప్పుడు ఆ పేద విచారంతో ఉన్న బాలుడు కాదు. సాధువు యొక్క బోధనలు అతన్ని ఒక జ్ఞానిగా, సాధువుగా మార్చాయి. అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతను ఇప్పటికీ అదే గ్రామంలో నివసిస్తున్నాడు,
కానీ ప్రజలు అతన్ని గౌరవంతో శ్రద్ధతో చూస్తారు. అతను ప్రజలకు సహాయం చేస్తాడు. వారికి సరైన మార్గాన్ని చూపిస్తాడు. వారి బాధలను తొలగిస్తాడు. అతని మాటల్లో ఆ మాయజాల శాంతి ఉంది. దానిని అతను సాధువులో చూశాడు. ఒక గురు పౌర్ణమి పవిత్ర సందర్భంలో అర్జున్ అదే మర్రి చెట్టు కింద కూర్చుని తన గురువును స్మరించాడు. గురువు యొక్క బోధనలే తన నిజమైన సంపద అని, అవి భౌతిక సంపద కంటే అమూల్యమైనవి అని అతను భావించాడు. అతను తన గురువుకు శ్రద్ధాపూర్వకంగా నమస్కరించాడు. గురువు ఎక్కడైనా కనిపించవచ్చు అని అతను మనసులో అనుకున్నాడు. ఇంకా గురువు నుండి ఏదో నేర్చుకోవాలి అనే కోరికతో ఉండేవాడు. ఈ కథలో గురు పౌర్ణమి యొక్క ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది మన గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే రోజు. వారు మనకు జ్ఞానదీపాన్ని చూపి జీవితానికి సరైన దిశను ఇచ్చారు. అర్జున్ కూడా గురు పౌర్ణమి రోజున తన గురువును స్మరించి వారి పట్ల తన శ్రద్ధను వ్యక్తం చేశాడు. అర్జున్ జీవితం ఒక నిదర్శనం. ఒక నిజమైన గురువు ఎవరి విధినైనా మార్చగలడు అని. ఒకప్పుడు పేదరికం మరియు నిరాశలో మునిగిపోయిన ఆ బాలుడు ఈరోజు ఒక గౌరవనీయ సాధువు. అతని జీవితం నుండి అనేకులు ప్రేరణ పొందుతున్నారు. ఇదంతా ఒక గురువు యొక్క బోధనల వల్ల సాధ్యమైంది. వారు అతనికి జ్ఞానాన్ని మాత్రమే కాదు, జీవితం యొక్క నిజమైన అర్థాన్ని కూడా నేర్పారు. అర్జున్ నేర్చుకున్నాడు, నిజమైన సంపద లోపల ఉంది, బాహ్య ప్రపంచంలో కాదు. అర్జున్ తన గురువును స్మరిస్తూ ఉండగా సంవత్సరాల క్రితం జరిగిన ఆ మొదటి సమావేశం అతని మనసులో తాజాగా నిలిచింది. కేవలం కడుపు నింపే పోరాటంలో జీవిస్తున్న ఆ చిన్న విచారంగా ఉన్న బాలుడు సాధువు అతన్ని ఎలాంటి ఆశలు లేకుండా స్వీకరించిన విధానం, ఎలాంటి స్వార్థం లేకుండా జ్ఞానాన్ని పంచిన విధానం అతనికి గుర్తువచ్చింది. సాధువు అతనికి ధ్యానం మరియు ఆత్మజ్ఞానమే కాకుండా జీవితం పట్ల సకారాత్మక దృక్పథాన్ని కూడా నేర్పాడు. ఓ గురుదేవా అని అర్జున్ మనసులో అనుకున్నాడు. మీరు నాకు అవసరమైన ప్రతిదానిని ఇచ్చారు. నాకు ఎప్పుడూ కోరనిదాన్ని కూడా. మీరు నాకు సమస్యలకు పరిష్కారం మనలోనే ఉంది అని నేర్పారు. బయట ఎంత అల్లకల్లోలం ఉన్నా మనసును శాంతంగా ఉంచడం ఎలాగో నేర్పారు. సాధువు అర్జున్కు బోధించాడు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఒక గురువు, ప్రతి అనుభవం ఒక పాఠం. కానీ దానిని చూసే దృష్టి కావాలి. కృతజ్ఞత అత్యంత గొప్ప గుణం అని సాధువు చెప్పాడు. నీవు కృతజ్ఞతతో ఉన్నప్పుడు నీ హృదయం ప్రేమతో నిండిపోతుంది. అప్పుడు నీవు ఇతరులకు ప్రేమను అందించగలవు. అర్జున్ ఈ మాటను తన జీవితంలో పూర్తిగా అనుసరించాడు. అతను ఇప్పటికీ అదే గ్రామంలో నివసిస్తున్నాడు. కాని అతని స్వభావం మారిపోయింది. అతను ఇప్పటికీ కట్టెలు కోస్తాడు. కాని అది ఇప్పుడు అతని బాధ్యత కాదు. అది ఒక కర్మ. దానిని అతను నిష్ఠతో చేస్తాడు. అతను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని అవసరమైన వారికి పంచేవాడు. పిల్లలు అతన్ని చుట్టుముట్టేవారు. అతను వారికి సాధువు బోధనల నుండి ప్రేరణ పొందిన కథలు చెప్పేవాడు. ఆ కథలు వారికి ఓర్పు, ప్రేమ మరియు సత్యం యొక్క ప్రాముఖ్యతను నేర్పాయి. ఒకసారి గ్రామంలో భయంకరమైన కరువు వచ్చింది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నిరాశ భావన వ్యాపించింది. అర్జున్ చూశాడు. ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. తమ కడుపు నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో గురువు బోధనలు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయని అతను ఆలోచించాడు. అర్జున్ గ్రామస్తులను సమీకరించాడు. ఇది ఒకరిపై ఒకరు నిందలు వేసే సమయం కాదు, ఒకరికొకరు సహాయం చేసే సమయం. మన వద్ద ఉన్నది పంచుకోవాలి. మనమంతా కలిసి ప్రయత్నిస్తే ఈ కష్ట సమయం నుండి బయటపడగలం అని అతను చెప్పాడు. మొదట్లో ప్రజలు అతని మాటలపై శ్రద్ధ చూపలేదు. వారు అర్జున్ను సందేహంతో చూశారు. ఇతను ఏమి చేయగలడు అని వారు ఆలోచించారు. కాని అర్జున్ అచంచలంగా ఉన్నాడు. అతను తన కొద్దిపాటి సంపాదనతో ధాన్యం కొని అవసరమైన వారికి పంచాడు. అతని చర్యలను చూసి కొందరు అతనికి సహాయం చేశారు. క్రమంగా గ్రామం మొత్తం ఒక జట్టుగా పనిచేయడం ప్రారంభించింది. వారు కలిసి పొలాల్లో పనిచేస్తూ ఏది పండినా అందరిలో పంచుకునేవారు. ఈ విధంగా అర్జున్ యొక్క నాయకత్వం మరియు గురు బోధనల సహాయంతో గ్రామం ఆ భయంకర కరువు నుండి కోలుకుంది. ఈ సంఘటన గ్రామస్తులకు చాలా నేర్పింది. ఐక్యతలో ఎంత శక్తి ఉందో
దయ మరియు కరుణ గొప్ప సంపద అని వారు నేర్చుకున్నారు. ఒకప్పుడు సామాన్య కట్టెకోసేవాడైన అర్జున్ ఇప్పుడు వారికి మార్గదర్శి, గురువుగా మారాడు. గురు పౌర్ణమి రోజున గ్రామస్తులందరూ అర్జున్ దగ్గరకు వచ్చి అతనికి శ్రద్ధాపూర్వకంగా నమస్కరించి, అర్జున్, నీవు మా గురువు, నీవు మాకు జీవితాన్ని జీవించే సరైన మార్గాన్ని నేర్పావు అని అన్నారు. అర్జున్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను గురువు కాదు, నేను కేవలం ఒక మాధ్యమం. నిజమైన గురువు ఆ సాధువు. వారు నాకు జ్ఞానాన్ని ఇచ్చారు, నన్ను మీ సేవ చేయగలిగేలా చేశారు అని వినమ్రంగా చెప్పాడు. అతను మరోసారి తన గురువును స్మరించాడు. సాధువు గురు పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పిన మాటలు అతనికి గుర్తొచ్చాయి. గురు పౌర్ణమి కేవలం గురువును గౌరవించే రోజు కాదు, గురువు చూపిన మార్గంలో నడవాలని సంకల్పించే రోజు కూడా. గురు జ్ఞానం అప్పుడే సఫలమవుతుంది మనం దాన్ని మన జీవితంలో అనుసరించినప్పుడు. అర్జున్ ఈ మాటను తన జీవిత మంత్రంగా చేసుకున్నాడు. అతను ఈరోజు ఏమయ్యున్నాడు, అదంతా తన గురువు కృప మరియు వారి బోధనల ఫలితం. జ్ఞానం పంచడం వల్ల పెరుగుతుందని, ప్రేమను వ్యాపింపచేయడం వల్ల ప్రేమే లభిస్తుందని అతను నేర్చుకున్నాడు. అతని జీవితం ఇప్పుడు అతనిది మాత్రమే కాదు, అతన్ని కలిసిన వారందరికీ ప్రేరణాస్రవంతిగా మారింది. అతను తరచూ అడవిలో ఆ మర్రి చెట్టు కింద కూర్చునేవాడు. అక్కడే అతను మొదటిసారి తన గురువును చూశాడు. అక్కడ అతను ధ్యానం చేసేవాడు. ప్రతిసారీ తన గురువు ఆశీర్వాదాన్ని అనుభవించేవాడు. గురువు శారీరకంగా తనతో లేకపోయినా వారి జ్ఞానం, ప్రేమ మరియు మార్గదర్శనం ఎప్పటికీ తనతో ఉంటాయని అతను తెలుసుకున్నాడు. ఒకరోజు గ్రామంలో రవి అనే ఒక కట్టెకొట్టేవాడు అర్జున్ దగ్గరకు వచ్చాడు. రవి కూడా అర్జున్ లాంటి పేద కుటుంబం నుండి వచ్చాడు. తన భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాడు. గురువర్యా, నా జీవితం ఎప్పుడు మారుతుంది? నీవులాంటి విజయవంతమైన గౌరవనీయమైన వ్యక్తిగా నేను కూడా కావాలనుకుంటున్నాను అని అడిగాడు. అర్జున్ చిరునవ్వుతో రవిని తన పక్కన కూర్చోమని చెప్పాడు. అతను తన జీవిత కథను చెప్పి తన గురువును గురించి వివరించి ధ్యానం మరియు ఆత్మజ్ఞాన బోధనలను నేర్పాడు. ధైర్యం చాలా ముఖ్యం, ప్రతి పనిని నిష్ఠా మరియు ప్రేమతో చెయ్యాలి అని చెప్పాడు. రవి, నీ జీవితం కూడా మారుతుంది, కానీ అది రాత్రికి రాత్రి జరగదు. నీ మనసును సాధన చెయ్యాలి. జీవితంలో ప్రతి క్షణంలో దైవాన్ని చూడాలి. నీలో నాకు ఉన్నదే అదే శక్తి ఉంది, నీవు దాన్ని గుర్తించాలి అని అర్జున్ చెప్పాడు. అర్జున్ రవికి జ్ఞానాన్ని మాత్రమే కాదు, జీవితాన్ని జీవించే విధానాన్ని కూడా నేర్పాడు. రవి అర్జున్ మాటలతో ఎంతో ప్రభావితమయ్యాడు. అతను అర్జున్ను తన గురువుగా స్వీకరించి అతని బోధనలను అనుసరించడం ప్రారంభించాడు. క్రమంగా అర్జున్ తనలాంటి మరికొందరు యువకులను కూడా ప్రేరేపించాడు. అతనొక చిన్న ఆశ్రమాన్ని స్థాపించాడు. అక్కడ పిల్లలు మరియు యువకులకు విద్యను, జీవిత విలువలను నేర్పాడు. అతని ఆశ్రమం జ్ఞానం మరియు శాంతి యొక్క కేంద్రంగా మారింది. గురు పౌర్ణమి రోజు అర్జున్కు ప్రత్యేకంగా ముఖ్యమైనది, ఎందుకంటే అది తన గురువు పట్ల అతని అచంచలమైన శ్రద్ధ యొక్క ప్రతీక. ఆ రోజు అతను తన శిష్యులందరినీ సమీకరించి గురువు యొక్క గొప్పతనం గురించి చెప్పాడు. మన జీవితం గురుకృప వల్లనే ప్రకాశవంతమవుతుంది. వారు మనలను అజ్ఞాన అంధకారం నుండి జ్ఞానదీపం వైపు నడిపిస్తారు. గురు పౌర్ణమి మనకు గుర్తుచేసే రోజు. మనం ఎల్లప్పుడూ మన గురువుల పట్ల కృతజ్ఞతతో ఉండాలి, వారు చూపిన మార్గంలో నడవాలి అని అతను చెప్పాడు. గురువు ఎక్కడైనా కనిపించవచ్చు, ఒక సాధువుగా, ఉపాధ్యాయుడిగా, స్నేహితుడిగా లేదా అపరిచితుడిగా కూడా. మనకు కావలసింది ఓపెన్ హృదయం, నేర్చుకోవాలని ఆసక్తి అని అతను చెప్పాడు. ఈ మాటలు విని శిష్యులందరూ ఎంతో సంతోషించారు. వారు అర్జున్ పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తం చేసి గురు పౌర్ణమి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. అర్జున్ జీవితం ఒక నిజమైన గురువు ఎవరి జీవితాన్నైనా అర్థవంతంగా, విజయవంతంగా మార్చగలడని నిరూపించింది. అతను స్వయంగా తన గురువు జ్ఞానదీపాన్ని వ్యాపింపచేస్తూ రాబోయే తరాలను కూడా ప్రేరేపిస్తున్నాడు. ఈ కథ నుండి మనకు నేర్చుకోవలసినది ఏమిటంటే, గురుజ్ఞానం అమూల్యమైనది. ఒక నిజమైన గురువు మన జీవితానికి దిశను ఇస్తాడు, సరైన మార్గాన్ని చూపిస్తాడు. గురు బోధనలు మనలను జ్ఞానవంతులను చేయడమే కాదు, జీవిత సవాళ్లను ఎదుర్కొనే శక్తిని కూడా ఇస్తాయి. అర్జున్ జీవిత పరివర్తన ఒక నిదర్శనం. నిజమైన శాంతి మరియు విజయం బాహ్య సాధనాల నుండి కాదు, ఆంతరిక జ్ఞానం మరియు ఆత్మనియంత్రణ నుండి లభిస్తుంది.
దానిని ఒక గురువు మాత్రమే ఇవ్వగలడు. స్నేహితులారా, ఈ వీడియోలో గురు పౌర్ణమి యొక్క పవిత్ర కథ ఇక్కడితో ముగుస్తుంది. ఇప్పుడు గురు పౌర్ణమి యొక్క కరుణామయి గురు వాణిని విందాం. ఒక సామాన్య బాలుడు అర్జున్ జీవితంలో కష్టమైన మార్గాల్లో నడిచి ఆత్మజ్ఞాన ఉన్నత శిఖరాలను అందుకున్నాడు. ఎందుకంటే అతనికి ఒక నిజమైన గురువు లభించాడు. ఈ కథ వెనుక దాగిన అతిపెద్ద పాఠం ఏమిటంటే, గురువు అనేది జీవిత అంధకారంలో ప్రకాశమైన కిరణం, మనలను మన స్వంతంతో కలిపేవాడు. ఈ కథతో సంబంధించిన గురువాణిని సరళమైన, భావోద్వేగమైన, జీవితంతో ముడిపడిన భాషలో అర్థం చేసుకుందాం. సర్వదారాగా ప్రతి ఒక్కరూ దానిని తమ జీవితంలో అనుసరించగలరు. గురువు ఎక్కడైనా కనిపించవచ్చు, కేవలం హృదయ కళ్ళు తెరవాలి. ఎప్పుడైనా ఆలోచించారా, రోజూ కట్టెలు కోసి కుటుంబాన్ని పోషించే ఒక బాలుడు సంతుగా, మార్గదర్శగా మారగలడా? మొదట వినడానికి నవ్వు వస్తుంది బహుశా, కానీ అర్జున్ దానిని సాధించాడు. ఎందుకు? ఎందుకంటే ఒకరోజు అతను ఒక సాధువుని చూశాడు. కేవలం చూడడమే కాదు, అతని దగ్గర కూర్చున్నాడు, నేర్చుకున్నాడు, స్వీకరించాడు. సాధువు ఏమిచ్చాడు? డబ్బు కాదు, ఎలాంటి అద్భుతం కాదు, కేవలం జ్ఞానం. అది కూడా అర్జున్ జీవిత దిశను మార్చిన జ్ఞానం. బాహ్య ప్రపంచాన్ని మార్చడానికి ముందు నీ లోపలి ప్రపంచాన్ని అర్థం చేసుకో అని అతను చెప్పాడు. ఈ మాట మనకు కూడా సత్యం కాదా? మనమంతా బాహ్య ప్రపంచం గురించి ఫిర్యాదు చేస్తాం. విధి చెడ్డది, ప్రజలు చెడ్డవారు, ఎవరూ అర్థం చేసుకోరు. కానీ ఎప్పుడైనా మన మనసును అడిగామా, నేను శాంతంగా ఉన్నానా? నేను ఎవరో నాకు తెలుసా? గురువు కేవలం బోధించడు, నీలో దాగిన దైవాత్మను మేల్కొలుపుతాడు. అర్జున్ రోజూ సాధువు దగ్గర కూర్చున్నప్పుడు నిజమైన శక్తి బాహ్యంగా కాదు, లోపల ఉందని తెలుసుకున్నాడు. ధ్యానం అంటే ఏమిటి? కళ్ళు మూసుకోవడం మాత్రమేనా? కాదు. ధ్యానం అంటే నీ లోపలికి చూడడం, నీ భావనలతో స్నేహం చేయడం, నీ భయాలను అర్థం చేసుకోవడం, క్రమంగా వాటిని శక్తిగా మార్చడం. సాధువు అర్జున్తో అన్నాడు, నీవు పేదవాడివి కాదు, నీ మనసు శాంతిని కోల్పోయింది అని చెప్పినప్పుడు అర్జున్ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. ఎందుకు? ఎందుకంటే మొదటిసారి ఎవరూ అతని ఆత్మను తాకారు, అతని పరిస్థితులను మాత్రమే కాదు. గురుజ్ఞానం అప్పుడే పూర్తవుతుంది, మనం దానిని మన జీవితంలో అనుసరించినప్పుడు. సమయం గడిచింది. అర్జున్ మారిపోయాడు. అతనిప్పుడు కట్టెలు కోయడం మాత్రమే కాదు, ప్రజల హృదయాలలోని ముడులను కూడా విప్పాడు. గ్రామంలో కరువు వస్తే ప్రజలు ఆశను కోల్పోయారు. అప్పుడు అర్జున్ చెప్పాడు, ఇప్పుడు మనం ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఈ గ్రామం ఎప్పటికీ బతకదు. ఇది నిజమైన శిష్యుడి గుర్తు. తన గురువు బోధనలను సరైన సమయంలో అమలు చేస్తాడు. ఆ రోజు అర్జున్ సాధువు చెప్పిన మాటను పునరావృతం చేశాడు. నిజమైన సంపద అనేది తాళంలో బంధించబడినది కాదు, అది పంచేది. అయినా పెరిగేది ప్రేమ, కరుణ, జ్ఞానం. గురుకృప ఎలాంటి అద్భుతాన్ని చేయదు, అది నీలోని శక్తిని మేల్కొల్పుతుంది. గ్రామస్తులు అర్జున్ని గురువుగా పిలిచినప్పుడు అతను చిరునవ్వుతో, నేను కేవలం మాధ్యమం, నిజమైన గురువు ఆ సాధువు, వారు నాకు అవసరమైనది ఇచ్చారు, నాకు ఏమీ లేని సమయంలో. చూసారా, నిజమైన శిష్యుడు తన విజయానికి ఎప్పుడూ తనకు క్రెడిట్ ఇవ్వడు, ఎందుకంటే అతను తన గురువిచ్చినదే తాను అని తెలుసు. గురువు అనేది నీకు చెప్పేవాడు మాత్రమే కాదు, వారి సమీక్షంలో నీవు నిన్ను వినడం నేర్చుకునేవాడు. సాధువు అర్జున్కి మాటలను మాత్రమే కాదు, జీవితాన్ని నేర్పాడు. ఈరోజు అర్జున్ రవి లాంటి యువకులకు విద్యను అందిస్తూ తాను విన్న మాటలను చెబుతున్నాడు. నీలో నాకున్న అదే శక్తి ఉంది. తేడా ఏమిటంటే నీవు దానిని గుర్తించడం ప్రారంభించలేదు. ప్రతిరోజూ అతను ఆ మర్రి చెట్టు కింద కూర్చుంటాడు. అక్కడి నుండి అంతా ప్రారంభమైంది. మరియు చెబుతాడు, ఓ గురుదేవా, మీరు ఈరోజు కనిపించకపోయినా మీ వాణి, మీ జ్ఞానం, మీ కరుణ ప్రతి క్షణం నాతో ఉంది. గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ కాదు, ఇది ఆత్మచింతన మరియు పునర్జాగరణ రోజు. ఈరోజు మనం మన గురువులకు ప్రణామం చేయడమే కాదు, వారు చూపిన మార్గంలో నడవాలని సంకల్పిస్తాము. గురు పౌర్ణమి రోజు అర్జున్ చెబుతాడు, నేను ఈరోజు ఎవరినైనా ప్రేరేపించగలిగితే అది నా గురువు ఇచ్చిన దృష్టి ఫలితం. కాబట్టి సహచరులారా,
ఈ గురువాణి అర్జున్ కథ ద్వారా మనతో చెబుతోంది, గురువు అనేది ఒక అద్దం, నీ నిజమైన ముఖాన్ని చూపిస్తాడు. గురువు ఒక దీపం, తనను తాను కార్చుకుని నీ అంధకారాన్ని కాంతిగా మారుస్తాడు. గురువు ఒక మార్గం, దానిపై నడిచి నీవు నిన్ను కనుగొనగలవు. గురువును పొందడానికి ఆశ్రమం లేదా ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవసరమైనది ఒక ఓపెన్ హృదయం, నేర్చుకోవాలనే ఆసక్తి మరియు మార్పు కోరుకునే ఇచ్ఛ. గురువును గుర్తించడం కష్టం కాదు, నీవు నిన్ను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉంటే. స్నేహితులారా, ఈ వీడియోలో గురు పౌర్ణమి యొక్క పవిత్ర వ్రతకథ మరియు సందేశం ఇక్కడితో ముగుస్తుంది.